హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చెప్పిన మంచి కథలు. మనం జీవితంలో ఎంత సంపాదించాము అన్నదానికంటే ఎంత సంతోషంగా ఉన్నాము అన్నదే ముఖ్యం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య తన సాధారణ జీవితంలో చాలా సంతోషంగా ఉండేవాడు. అతని దగ్గర ఉన్న ఎకరం పొలంలో కూరగాయలు పండించి వాటిని మార్కెట్లో అమ్మి జీవనం సాగించేవాడు. రామయ్య ధనవంతుడు కాకపోయినా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ గ్రామంలో అందరి మెప్పు పొందేవాడు. ఒకసారి అనుకోకుండా మామూలుగా కాకుండా అధికంగా పంటలు పండాయి. ఆ పంటలు మార్కెట్లో అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాడు. మొదటిసారి ఎక్కువ డబ్బులు రావడంతో రామయ్య చాలా సంతోషించి ఇలా అనుకున్నాడు: నేను ఇంకా ఎక్కువ భూమి కొనుక్కుంటే ఇంకా ఎక్కువ పంట పండించి ఎక్కువ డబ్బులు సంపాదించి ఈ గ్రామంలోనే ధనవంతుని అవ్వచ్చు. తన దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టి అదనంగా భూమి కొన్నాడు. మొదటిలో తను వేసిన పంటల ద్వారా మంచి డబ్బు వచ్చింది. అతను కలవి నెరవేరుతుంది అని చాలా ఆశపడ్డాడు. కానీ కొన్ని రోజులకు రామయ్యకు సమస్యలు మొదలయ్యాయి. పెద్ద భూమిని నిర్వహించడం తేలికైన పని కాదు. చాలా కష్టపడాలి. ఎక్కువ విత్తనాలు కావాలి, అదనపు పరికరాలు కావాలి, పంటను చూసుకోవడానికి పని వాళ్ళు ఉండాలి. ఈ కారణాల వల్ల ఖర్చులు పెరిగిపోయాయి. దాంతో లాభం తగ్గిపోయింది. రోజంతా కష్టపడినా తన సమస్య తగ్గడం లేదు. తన ఆలోచనలు అంతా డబ్బు మీదే ఉంది. తను ఇంకా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అని, నేను ఇంకా సంతోషంగా జీవించవచ్చు అని రామయ్య అనుకున్నాడు. భోజనం కూడా సరిగ్గా తినకుండా పగలు రాత్రి తేడా లేకుండా విశ్రాంతి తీసుకోవడం కూడా మానేశాడు. పంటల మీదే ధ్యాస పెట్టాడు. తన కుటుంబం, తన స్నేహితులను కూడా మర్చిపోయి డబ్బు ఉంటేనే అందరికీ అన్నీ ఇవ్వగలను అని అనుకుని అంతవరకు కష్టపడడం తప్పదు అని అనుకున్నాడు. ఒకరోజు తన స్నేహితుడు రవి అతనిని కలిసి, ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు? చూడు ఎలా అయిపోయావో, ఏమాత్రం ప్రశాంతత లేకుండా అని అన్నాడు. కానీ రామయ్య అది ఏమాత్రం పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉన్నాడు. దాంతో రామయ్య ఆరోగ్యం దెబ్బతింటుంది. పంటను చూసుకోవడానికి కొన్ని రోజులు వెళ్ళకపోవడంతో పంటను పురుగులు బాగా తినేస్తాయి. దాంతో బాగా నష్టం వస్తుంది. దాంతో రామయ్య దిగాలుగా చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడు తన స్నేహితుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన తప్పును తెలుసుకున్న రామయ్య తను అదనంగా కొన్న భూమిని అమ్మేసి తన ఎకరం పొలంలో సంతోషంగా వ్యవసాయం చేస్తూ తన కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉన్నాడు. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, మనకు డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అని అనుకోవడం చాలా తప్పు. మనిషికి ఆశ ఉండాలి, కానీ మన ప్రశాంతతను పాడు చేసేలా ఉండకూడదు. మనకు ఉన్నదానితో సంతోషపడాలి. ఇంతకు మీరేమంటారు? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.